యేసు శిలువ యొద్ద నిలుచుండెను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. సరే, అంటే ఏముంది, మనకి ఏమర్థం అవుతుంది? మామూలు మాటలే, అంతే కదా. దాంట్లో ఏం కొత్తదనం ఉంది? అసలు మనం ఈ శిలువ మాట ఎందుకు జ్ఞానం చేస్తున్నాము? మన హెబ్రీ పత్రిక చూడగలిగితే వృత్తి అవసరం లేదు, 1:3 ఉంటుంది. తన మహత్తు గల మాటతో సమస్తమును నిర్వహించుచూ ఉన్నాడండి. మాటతోనే సమస్తం నిర్వహిస్తే మన చేతులతో చేశాడా స్వయాన? మనం ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాం అనేది ఆలోచించాలి. రెండవది, అక్కడ ఒక మాట ఉంది, చాలా ఆలోచిస్తే అర్థమవుతుంది. తాను ప్రేమించిన శిష్యుడు. బైబిల్లో తాను ప్రేమించిన లేదా దేవుడు ప్రేమించిన అని చాలా తక్కువ సార్లు చూస్తాం మనం. పాత నిబంధనలు అయితే ఈ తర్వాత చూసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 47:4 కీర్తనలు 78, 68లో తాను ప్రేమించిన యాకోబు అంటాడు, లేదా తాను ప్రేమించిన సియోను. చాలా తక్కువ సందర్భాలు చూస్తాం. అయితే ఈయనకి యోహాన్ గారికి ఇంట్రొడక్షన్ ఎట్లుంది? తాను ప్రేమించిన శిష్యుడు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా క్రైస్తత్వం ఎంతోమంది మన పేర్లు పెట్టుకుంటూ ఉంటాం, మనం పెట్టుకుంటాం పేర్లు, పీటర్ అని, పాల్ అని. కానీ దేవుడే స్వయంగా ఆయన ఇంట్రొడక్షన్ అట్లుంటుంది. మీకు కావాల్సింది 20:2 కూడా అదే మాట ఉంటుంది, 21:7 అదే మాట ఉంటుంది. తాను ప్రేమించే, ఆయన ఇంట్రొడ్యూస్ చేసే ముందే తాను ప్రేమించిన శిష్యుడు. అంటే ఎంతగా ఆయన ప్రేమించి ఉండొచ్చు. అసలు దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? చూడండి, త్వరగా చూడండి. సామెతల గ్రంథము 8:17. 8:17. ఎవరినట? నన్ను ప్రేమించే వారిని ప్రేమించు. సరే, అటువంటి వారిని ప్రేమిస్తాడు. ఎవరు? ఆయన ప్రేమించాలి. ఏమిటి ఆయన ప్రేమించడం అంటే? ఆయన పేరు పెట్టుకోవడమా? అందుకే ఒక మాట ఉంటుంది మన ప్రకటన గ్రంథం 3:12 జయించు వానికి నేను నా పేరును పెట్టుదును. జయించువాని లాస్ట్లో చూపిస్తాను వాచనం. జయించువానికి నా పేరు పెడతాడంట. మనం పెట్టుకునే పేర్లు కాదు, ఆయన ఇంట్రొడక్షన్ యోహాన్ గారు ఎట్లుంది? తాను ప్రేమించిన శిష్యుడు. ఇకపోతే ఇంక నెక్స్ట్ ఏముంది? వచ్చిన 27 అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. అట్లా ఒకడు మన తల్లితో కూడా అదే మాట చెప్పాడు. అక్కడ మాటలు కొత్తదనం ఏముంది? ఇంతకు ఆ మాట ఎందుకు చెప్పుకుంటారు? చెప్పగలరా సమాధానం? ఎందుకు ఆయన ఆ మాట చెప్పవలసి వచ్చింది? కారణం ఏమిటి? బంధమా, బాధ్యత? రైట్, కరెక్ట్. ఎందుకు ఈ మాట? ఇంకా టైం సరిపోదు మనకు. కానీ లూకాసు వార్త 2:45-50 రాసుకుంటారు. చదవండి. ఒక సందర్భంలో అక్కడ వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన తప్పిపోతాడు. తిరిగి వచ్చినప్పుడు కనబడాడు. అప్పుడు ఆయన అంటున్న మాట ఉంటుంది. 49 చదవండి. 49:50 2 ముందు 49 చదవండి. 2:49 మీరు ఏ రకంగా వెతుకుచుంటుంది? సరిపోతుంది. అప్పుడు 50 సరిపోతుంది. ఏంటంట? వారు గ్రహింపలేదు. అంటే ఇక్కడ దేనికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు? అది మరి అట్లా అని చెప్పి ధర్మశాస్త్రం నెరవేర్చలేదా అంటే అదే. ఇప్పుడు 51 చదవండి కింద. 51 దాని కింద వచ్చిన
ఉమ్, ప్రజలెక్కలకు వచ్చి ఉమ్. వారికి లోబడి ఉండేది. వారికి లోబడి ఉన్నాం. చిన్నతనం. అవునా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి అదే ఇంకో వచనం చూసినట్టయితే మత్తయి సువార్త 12 అధ్యాయం 45 నుంచి 50. కొంచెం స్పీడ్గా చదువుతాం, టైం సరిపోదు అందరికి మనకి. 12 అధ్యాయం 48 నుంచి 50. అది రెండో సందర్భము. అందుకు ఆయన తనతో ఆ. చెప్పిన వారిని చూసి, ఉమ్, నా తల్లి ఎవరు, నా ఆ. సహోదరులు ఎవరు అని చెప్పి ఉమ్, తన శిష్యుల వైపు చేయి చాపి, ఉమ్, ఇదిగో ఉమ్, నా తల్లియు ఉమ్, నా సహోదరులను, ఉమ్. పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే ఉమ్. నా సహోదరుడు. అంతే. ఏంటంటే తండ్రి చిత్తం చేయవాడే. ఇక్కడ దేనికి ఈ రెండు వచనాలు బట్టి మనకి ఏమర్థమవుతుంది? బాధ్యతకి ఎక్కువ. అవునా? ఎవరంటే ఆయన తండ్రి, ఆయన సహోదరుడు, తల్లి తండ్రి చిత్తం చేయవాడు. ఇందాకేం చూసాము? నా తండ్రి పని ఉండా అని తెలియదా అని వాళ్ళే ప్రశ్నిస్తారు. మళ్ళీ కింద ఏముంటుంది? మళ్ళీ 50 లోబడి ఉండదు. అంటే అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అసలు ఇంకొక మాట, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడా, కొట్టివేయడానికి వచ్చాడా? చెప్తారు ఎవరైనా? ఇంకా సరే, మన టైం సరిపోదు. రెండు ఉన్నాయి, నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి వచ్చాడు. చాలా పెద్ద సబ్జెక్ట్. అయితే మరి ధర్మశాస్త్రం అసలు ఏం చెప్తుంది అంటే త్వరగా చెప్పేస్తాను, రాసుకొని ఇంటికి చెక్ చేసుకోండి. నిర్గమకాండం 20 అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో, వాగ్దాన దేశంలో దీర్ఘాయుష్మంతుడై ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానింపు అంటాడు. ఓకే, అది ఓకే. మళ్ళీ అదే ద్వితీయోపదేశ కాండంలో వచ్చేసరికి సేమ్ ఉంటుంది, కానీ ఒక మాట యాడ్ అవుతుంది. ఏంటంటే క్షేమంగా ఉన్నట్లు. అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి అదే ఆ మాట కూడా ఉంటుంది. మళ్ళీ ఎఫెసు పత్రిక 6:2 దాంట్లో నీకు మేలు కలుగున్నట్లు అని ఉంటుంది. 3 సందర్భాలు ఒకటైనప్పటికీ అక్కడ ఎంచుకున్న పదాలు వేరు. మొదటేమో దీర్ఘాయుష్మంతుడు ఉండడానికి సన్మానింపుకుంటాడు. ద్వితీయోపదేశ కాండంలో క్షేమము కలుగున్నట్లు అంటాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి మేలు కలుగున్నట్లు అంటాడు. అందుకే అంటాడు, ఎవరికి జరుగుతాయట? తన్ను ప్రేమించేవాడు ఆయన ప్రేమిస్తాడు. దేవుడే పేరు పెట్టి పిలిచేంత స్థాయికి ఎవరు ఎదుగుతారంట? జయించువారు. ఎవరు దేని జయించాలా? లోకాన్ని జయించేవారు అంటారు. చివరిలో చూద్దాం మాట. అయితే అందుకే అంట రోమపత్రికలో 8:28 ఈ వచనం చాలా మంది తేలిగ్గా చెప్తారు, కానీ అక్కడ ఏముంటుంది తెలుసా? క్లియర్గా దేవుని ప్రేమించు వారికి అని కామ ఉండి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. అదంత ఈజీగా చెప్తారు, కానీ ఫస్ట్లో అయినా చెప్తాడు దేవుని ప్రేమించు వారికి. ఎవరు ఆయన ప్రేమిస్తారు? ఆయన మన పేరు పెట్టుకున్నామా? ఆయన పేరు పెట్టి పిలిచినవాడు ధన్యుడు అని ప్రకటన తెలియజేస్తాము. ఇకపోతే ఎందుకు ఆయన ఈ మాట చెప్పాల్సి వచ్చింది? ధర్మశాస్త్రము నెరవేర్చాలి. అవునా? అందుకని ఆ మాట కూడా అంటాడు మత్తయి సువార్త 5:17లో, ప్రవక్తల వచనములైనను ధర్మశాస్త్రములైనను నేను కొట్టివేయటకు రాలేదు, కానీ వాటిని నెరవేర్చుడికే వచ్చాను. అంటే ధర్మశాస్త్రం నెరవేర్చాలి, బాధ్యత తీర్చాలి. అవునా? అది అంతవరకు ఒక ఎత్తు. ఇకపోతే యోహాను విషయానికి వచ్చేసరికి ఏమంటాడు? ఏమన్నాడు? నా తాను ప్రేమించిన శిష్యుడు. ఏం చెప్పాడు ఆయనకి? బాధ్యత చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ దినం నుండి ఈమె నీ కుమారుడు అని తల్లితోనూ ఆమె తల్లి అని అట్లా చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఆయన రెస్పాన్స్ ఏంటి? అక్కడ ఉంటుంది, ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది. తెలుగులో ఆ గడియలోనే ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో సేమ్ హవర్ అని ఉంటుంది. అదే గంటలో ఆయనను చేర్చుకొని ఉంది. అదే పదం ఉంది అక్కడ తెలుగులో.
యోహాను సువార్త 19:26 ఆ గడిలోనే అతడు ఆమెను చేర్చుకొనెను. అంటే ఆజ్ఞ గురించి ఎంత ఖచ్చితంగా యోహాను భక్తుడు రాయవుతున్నట్టే దానికి ఎంత డెప్త్ ఉందో మనకు టైం సరిపోదు. కానీ ఎందుకు తండ్రి చిత్తం నెరవేర్చడానికి అని మనం ఇదే విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో చూడొచ్చు. మొదటి సమూయేలు గ్రంథము 15:22 ప్రకారము, మొదటి సమూయేలు 15:22 దహన బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట మేలు కాదా, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆయన చెప్పగానే వెంటనే యోహాను చేర్చుకున్నాడు. అవునా? ఇకపోతే అది ధర్మశాస్త్ర ప్రకారం ఇందాక చెప్పిందంటే ఎఫెసీ పత్రిక 6:2 ఏముంటుందంటే ఇది ఆజ్ఞలలో మొదటిది అని ఉంటుంది. ఇందాక 3 చెప్పాను నేను. ఒకటి నిర్గమకాండం 20:12, ఉపదేశకాండము 5:16, ఎఫెసీ పత్రిక 6:2 ఏముంటుందంటే ఆజ్ఞలలో ధర్మశాస్త్రంలో మొదటిది అంటారు. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆజ్ఞలో మొదటిది ఏది? తొలభ్యం లూకాసు వార్త, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 40. అందుకు ఆయన అంటే కొత్త మందికి వచ్చారు. మొదటి ఆజ్ఞ ఏమైంది? మొదటి కోసం వచ్చేసరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాడు? పాత నిబంధనలో ఏముంది? ఎఫెసీ 6:2 ధర్మశాస్త్రంలో మొదటిది అన్నాడు. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇది మొదటి ఫస్ట్ దేవుడు ప్రిఫరెన్స్. అందుకే ఆయన ఆ మాట అన్నది, నా తండ్రి పన్నులో ఉండాలని మీకు తెలియదా. రెండో ఆజ్ఞకి వచ్చేసరికి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నా కిందే ఉంటుంది. అవునా? అంటే మొదటి ప్రిఫరెన్స్ ఎవరికి? దేవుని, తన్ను ప్రేమించు వారికి. అందుకే ఆ వచనం రోమా 8 తన్ను ప్రేమించే వారికి ఏమేమి జరగాలో సమకూడలు జరుగుతున్నాయండి. మనకి అన్ని విషయాలు సమకూడలు జరుగుతాయి. ఎప్పుడన్నా కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. అంటే దేవుడు ఇచ్చిన టైటిల్ తాను ప్రేమించిన శిష్యుడు. ఇక్కడ ఉందా? ఇక్కడ చాలా తక్కువ, రేర్ కేసు. దేవుడు స్వయాన చెప్తున్నామా. ఇంకొక సందర్భం ఉంటుంది. లాజర్ను కూడా అంటాడు, తాను ప్రేమించిన లాజరు చనిపోయినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం కూడా అన్నమాట. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, అదే సమయంలో తండ్రి చిత్తం నెరవేర్చాడు. కానీ మొదటి ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు ఆయన? మొదటి ఆజ్ఞ ఏంటి? కొత్త నిబంధన ప్రకారము అది ధర్మశాస్త్ర ప్రకారం చూస్తేనేమో అది మొదటిది, కానీ 2 నెరవేర్చాడు. ఇక్కడ చూస్తే మనము ఇటు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం నెరవేర్చారు. ఆయన వచ్చిన పని ఏంటది? కొట్టివేయటకు నేను రాలేదు, కానీ ప్రవక్తను వచ్చినాలని ధర్మశాస్త్రం నెరవేర్చడానికే వచ్చానని. అసలు ఏంటి దేవుడు ప్రేమించుడు? ఇదే యోహాను భక్తుడు రాసిన పత్రిక చెప్తున్నాడు ఆయన. ఏంటి దేవుడు ప్రేమించడం అంటే? చూడండి ఒకసారి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, 4 కూడా సరిపోతుంది. ఇక్కడ ఆయన మాట తగ్గట్టుగా ఆయన వెంటనే చేర్చుకున్నాడా లేదా? మా యోహాను సువార్త ప్రకారంగానే ఇదిగో ఈమె తల్లి, కుమారుడు చెప్పాలని వెంటనే ఆ గడిలోనే ఆమె చేర్చుకొని ఉంటుంది మాట. అందుకే నేను చెప్తున్నాను, ఆయన ఆజ్ఞను గోయించుకుంటే దేవుని ప్రేమించుతాడు. అదే ఇంకో వచనం, ఒక అధ్యాయం వెనుకొచ్చేసరికి 1:4 మొదటి యోహాను పత్రికలో 4:10 అంటాడు, మనము ప్రేమించుతామని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుటకై తన కుమారుని పంపెను, అందులో ప్రేమ ఉన్నది. చూడండి, పక్క గీతలో ఉన్నది.
ఉమ్, తానే మనల్ని ప్రేమించి ఉమ్, మన పాపములకు ఉమ్, ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఉమ్. తన కుమారుని పంపెను. సరిపోతుంది. ఇందులో ప్రేమ ఉన్నది. మరి ఆనాడు యోహాను ప్రేమించాడు, తాను ప్రేమించిన శిష్యుడు. అదే రీతిగా లాజరును ప్రేమించాడు. ఇప్పుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అవునా? తానే అంటే ఎఫెసీ పత్రిక 5:2 అదే ఉంటుంది. మనల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండడానికి తను తానే అప్పగించుకున్నాడు. అది చదవడం చివరి ఎఫెసీ పత్రిక 5:2. క్రీస్తు మనం ప్రేమించి ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. సరిపోతుంది. ఏంటంట, ఇందాక పాత నిబంధనలు ఏం చూసాం మనం? బలులను అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుట మేలు, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ? అదే సేమ్ కాన్సెప్ట్. అవునా? కాబట్టి ఇక్కడ మనం రెండు గ్రహించాలి. ఇటు పాత నిబంధన నెరవేర్చాడు, యోహాను దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, ఆ గడిలో చేర్చుకున్నాడు ఆమెని. అదే ఇప్పుడు చెప్తున్నాడు యోహాను పత్రిక ఏంటి 4. అదే యోహాను పత్రిక 5:4 చదివాము మనం. జయించిన వానికే అదంతా చూడండి. మొదటి యోహాను 5:4, ఇందాక 3 చదివాము. ఆయన ఆజ్ఞను గైకొనుటే ఆయన ప్రేమించుట. నెక్స్ట్ 4వ మొదటి యోహాను 5:4. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకము జయించుదురు, లోకము జయించిన విజయము మన విశ్వాసమే. తిరిగి ఇక్కడికి వచ్చింది మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. తన్ను ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చెప్పిన వారికి ఏ మేలు సమస్తం సమకూడి జరుగుతున్నాం. అంటే ఇక్కడ ఫాల్ట్ ఎక్కడ ఉన్నట్టు? ఆ రోజు యోహాను ప్రేమించాడు, లాజరును ప్రేమించాడు, మనల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండడానికి తను తాను అప్పగించుకున్నాడు. కానీ అందరికీ ఇందాక చూసాము సామెత 8:17, తన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తున్నాడు. అంటే మనం నిజంగా ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన ప్రేమిస్తాడు. అంటే మనకు ప్రేమలో లోపం అని ఉండాలి, అసలు ప్రేమించకపోవడం అని ఉండాలి. ఆయన ఆజ్ఞను గైకొనడమే ఆయన ప్రేమించాడు. అది ఈ రీతిగా అక్కడ బాధ్యతను గుర్తు చేశాడు, ధర్మశాస్త్రం నెరవేర్చి ఒకేసారి ఇవన్నీ పనులు జరిగిపోయి. 3వ మాట అర్థమైంది అందరికీ? ఏమర్థమైంది? తాను ప్రేమించిన శిష్యుడు మొదటిది. రెండోది ధర్మశాస్త్రము వైపు ఉన్నారు, తండ్రి చిత్తము చేసినారు. 3వది చెప్పిన వెంటనే ఆ గడియలోనే చేర్చుకున్నాడు. అదే ఆయన ప్రేమించాడు. ఈయన ప్రేమించాడు కాబట్టి ఆయన తాను ప్రేమించిన శిష్యుడు. అంటే ఆ రీతిగా మనం ఉండగలిగినప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రేమిస్తాడు. అందుకే ఎందుకనగా ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కొండలు ఏమన్నాడా? అంతా చూసాం కదా మొదటి సమయంలో, బలులొద్దు ఏమొద్దు మాట వినడం చాలా బాగుంది. అవునా? ఇంకా కొత్త మందికి వచ్చేసరికి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కాబట్టి ఈ మాటలు మనం ఈ మాట వల్ల ఏం నేర్చుకోవచ్చు? మొదటిది ఆజ్ఞను గైకొనడం, ధర్మశాస్త్రం నెరవేర్చాడు, తన చిత్తం నెరవేర్చాడు, బాధ్యత పూర్తి చేసుకున్నాడు. ఇంకా 4వది తన పేరు పెడుతున్నాడు. అటువంటి దేవుని చేత పిలువబడే గుంపులో ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే లోకం మనం జయిస్తే ఏమిటి మనకు వస్తుంది? లోకం జయించిన విజయం మన విశ్వాసమే. మన విశ్వాసము దేవునికి ప్రీతికరంగా ఉంటే ఏమవుతుంది? తన్ను ప్రేమించు వారిని ఆయన ప్రేమించు. అంతే, ఏది చెప్తామో అదే కోసం. అయినప్పటికీ మన కోసం అంటే ఏంటి? మనం ప్రేమించకపోయినప్పటికీ ఆయన ప్రేమించడానికి పోయాడు మన కోసం. ఇప్పుడు ఆయన ప్రేమించకపోతే ఆయన ప్రేమకు అర్థం ఉంటుందా? ఉండదు.
కాబట్టి ఈ మాట ద్వారా కొన్ని విషయాలను తెలుసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తును నేడే చేర్చుకు, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకు, ప్రవేశించు పరమందునా, ప్రవేశించు పరమందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, కలుగునా సత్యమైన సంతోషం. పరిశుద్ధుల తండ్రి, పరలోకమందు దేవా, మీ మూడవ మాటలను ధ్యానించడం నాకు ఇచ్చిన సమయమును అవకాశం బట్టి వందనాలు. పిలిచిన పిలుపును సద్వినియోగం చేసుకొని మేము ఏమైతే విన్నామో దాన్ని పాటించడానికి కృపా సహాయం దయచేయండి. యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.